నందవరం మండలం సంజీవపురం గ్రామంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని క్రికెట్ పోటీలను మాజీ టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాధవరావు దేశాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోటీలకు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో జట్లు పాల్గొనడం సంతోషకరమన్నారు. మొదట 2వ తేదీన జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ను జట్ల సంఖ్య అధికంగా ఉండటంతో 4వ తేదీ వరకు పొడిగించాల్సి వచ్చిందని చెప్పారు. కష్టపడి గెలిపించిన ఘనత జయనాథ్ గారికి ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాను. మన గ్రామం కూడా తెలుగుదేశం వైపే ఉంటాను. మేము వేసిన రోడ్లే కానీ ఈ సంజీవపురంలో బయట వాళ్ళు వేయలే. దానికి ఉదాహరణ మా బ్రహ్మానందని అడగని చెప్తాడు. ప్రతిదీ ఏం వర్క్ వచ్చినా కూడా ముందుగా సంజీవపురాన్ని ఆదర్శంగా తీసుకొని మీకు జిల్లాకే కాకుండా దేశానికి కూడా తెలియజేసే విధంగా మీలో రావాలి. మీలో ఒక చైతన్యం తీసుకురావాలి. కేవలం మీరు అన్నట్టుగా ఈ రోజు క్రీడాకారులే కాదు, మీలో ఉన్నటువంటి యూత్లో రాజకీయాల్లో కూడా రావాలి. ఈ రోజు నగదు 15,000 రూపాయలు. రెడ్డి ఎమ్మెల్యే గారు, జయనాథ్ రెడ్డి గారు మా అందరికి నాయకులు. ఆయన సమక్షంలోనే ఏ కార్యక్రమాలు కూడా మేము చేసి విజయవంతం చేయగలము. ఆయన కూడా ఈ కార్యక్రమాలందరూ కూడా స్పందిస్తున్నారు. అలాగే మేము కోరేది ఏమంటే, ఈరోజు కొన్ని సమస్యలు ఈ మండలంలో తెలుగుదేశం కార్యకర్తలను అయితే ఏమండి, నాయకులు అయితే చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఆయన పరిష్కరిస్తారని ఒక భావనతో మేము చెప్తున్నాము. ఖచ్చితంగా మేమందరం కూడా ఎక్కడ ఉన్నా కూడా, ఏ విధంగా ఉన్నా కూడా, ఏ రూపంలో అయినా కూడా మేము జయనాథ్ రెడ్డి గారికి సపోర్టర్సే. అందులో మేము ఎటువంటి సందేహం లేదు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. దయచేసి ఆయన దృష్టికి మేము తీసుకెళ్తున్నాము. మండలం ఉన్నటువంటి నాయకులు, ఈ కార్యకర్తల్ని ఒక చోట చేర్చి మళ్ళీ కూర్చోబెట్టండి. ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఏమి ఈ సమస్యలు అన్నటికీ పరిష్కారం చూపిస్తే ముందు రోజుల్లో కూడా, రాబో రోజుల్లో కూడా మీకు ఇంకా ఎక్కువ మెజార్టీ ఈ మండలం తీసుకురావడానికి మేమందరం ప్రయత్నిస్తున్నామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.